మీరు చూస్తూ ఉన్నారు. ఏ గడపకి వెళ్ళినా ఏ గ్రామం వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల విధేయత చూపిస్తూ ఉన్నారు. జోగి రమేష్ అంటే నమ్మకం చూపిస్తూ ఉన్నారు. ఈ రోజు వరకు కూడా 4-5 ఐవీఆర్ఎస్ పెట్టి అభ్యర్థుల కోసం వేట మొదలుపెట్టాడు చంద్రబాబు నాయుడు. అంటే నా పట్ల ప్రజలకున్న విశ్వాసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల, జగనన్న పట్ల ప్రజలకున్న నమ్మకం ఈ రోజున పెనమలూరు నియోజకవర్గంలో వచ్చినప్పుడు ఏ విధంగా నెగ్గాలి అని చెప్పేసి ఆలోచన చేశారు. కానీ ఈరోజైతే ఎంత మెజార్టీ తెచ్చుకోవాలని చెప్పేసి కష్టపడతా ఉన్నా. దానికి నా కుటుంబ సభ్యులు, నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నా వైఎస్ఆర్ పార్టీ కుటుంబం, మా నాయకులందరూ కూడా నాకు తోడుగా ఉన్నారు. అహర్నిశలు కష్టపడతా ఉన్నారు. ప్రజలకి మేలైన పరిపాలన అందించడంలో, పెనమలూరు నియోజకవర్గ ప్రజలకి బ్రహ్మాండంగా అభివృద్ధిని, సంక్షేమాన్ని అందించడంలో నా వద్ద పాత్ర పోషిస్తాను. తప్పనిసరిగా మంచి మెజార్టీతో జగనానికి పెనమలూరు నియోజకవర్గాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని రెపరెపలాడించి పెనమలూరు నియోజకవర్గాన్ని బహుమతిగా ఇవ్వబోతా ఉన్నామని చెప్పేసి మీడియా ద్వారా తమరు ఎక్కడ పోటీ చేస్తే అప్లై చేస్తారు. అసలు నేను కంటిపాళ్ళు చెప్పాను, నేను ఎవరి కోసం రాలేదు, పాత సారథి గారి కోసం రాలా, గోడే ప్రసాద్ కోసం రాలా, వసంత కృష్ణప్రసాద్ కోసం అంతకనే రాలా, దేవినేని ఉమామేశ్వరరావు కోసం అంతకనే రాలా, ఇంకొక 2-3 ఐవీఆర్ఎస్ పెట్టుకున్న వాళ్ళ కోసం అంతకనే రాలా. నేను వచ్చింది, నేను నిలబడింది పెనమలూరు నియోజకవర్గంలో నారా చంద్రబాబు నాయుడు సర్వే చేయించుకున్నాడు. నారా చంద్రబాబు నాయుడు ఇక్కడికి వస్తే ఎదుర్కొనడానికి మాత్రమే వచ్చాను తప్ప వీళ్ళెవరు కూడా వీళ్ళ కోసమే రాలా, ఎవరి కోసం రాదు. నారా చంద్రబాబు నాయుడు కోసం మాత్రమే చూస్తాం. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.